గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ముందుగా మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ ఈరోజు వచ్చేసి 24,683 దగ్గర మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. సో 1.05% డౌన్లో ట్రేడ్ అయింది. అండ్ మనం చూసినట్లయితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నియర్ అబౌట్ 1%. సో ఓవరాల్గా మనకి 1% అనేది మార్కెట్ డౌన్ అనేది మనకి ఈరోజు చూసాము. కాకపోతే నిన్న లెవెల్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసింది అవి ఎంతవరకు ఫేవర్ అయింది లేదా అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ప్రస్తుతం 24,683 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 24,833. సో ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ అప్లో గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మనకి ఈవెన్ మనకి వచ్చేసి డవ్ ఫీచర్స్ వచ్చేసి కొంత నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి అండి. మనం డాక్స్ క్యాక్ చూసినట్లయితే చూడండి, డాక్స్ క్యాక్ సో ఇవి వచ్చేసి మనకు వచ్చేసి 0.60 0.82 అంటే యూరోపియన్ మార్కెట్స్ కొంత పాజిటివ్లో అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఓకే, అండ్ మనకి మార్కెట్ ఎలా ఉండొచ్చు అనబోయే ముందు ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూద్దాము. సో ప్రస్తుతం 24,700 దగ్గర హాల్ట్ అయింది కదా. మనకి ఓఐ డేటా చూసినట్లయితే మనకి కాల్ సైడ్ మనకి 24,800 కానివ్వండి, 24,900 కానివ్వండి, మనకి నెక్స్ట్ వచ్చేసి 25,000. సో 25,000 నియర్ అబౌట్ 2.31 వచ్చేసి కాంట్రాక్ట్స్ డెవలప్ అయ్యి మనకి డౌన్ సైడ్ వచ్చేసి అనుకున్న మనకి ఇటు సైడ్ 90,000 మనం చూస్తున్నాం కదా, అది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మిస్ అవుతుందండి. ఓన్లీ 24,800 దగ్గరే మనకి 90,000 కనిపిస్తుంది. సో స్ట్రాంగ్గా మనకు వచ్చేసి కాల్ సైడ్ అనేది మనకి స్ట్రాంగ్ డేటా అనేది డెవలప్ అయితే అయింది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో మనం ఈరోజు ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనుకున్నాం కదా సార్, ఇది ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనకు వచ్చేసి మంచిగా హానర్ అయితే అయింది. సో ఇక్కడ బ్రేక్ ఇవ్వటం మనకు వచ్చేసి నేను నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయమని చెప్పాను ఈరోజు. సో ఒకవేళ మనకి నిఫ్టీలో ఎంటర్ అయినట్లయితే కొంత మనకు వచ్చేసి ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ అగైన్ మనకు వచ్చేసి రీఎంటర్ అయితే ఇచ్చిందండి. సో మనకి బేసికలీ ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో మేజర్గా ఇన్సైడ్ క్యాండిల్ మనకు వచ్చేసి జస్ట్ ఒక 3-4 క్యాండిల్స్ దాకానే మనం ఎక్కువ క్యారీ చేయడం చూస్తాము. సో కొన్నిసార్లు మనకు వచ్చేసి ఓవరాల్గా ట్రెండ్ని బట్టి మనం వచ్చేసి ఈ లెవెల్స్ని మీరు ఈవెన్ మనకు వచ్చేసి ఆఫ్టర్నూన్ లెవెల్స్ దాకా మీరు క్యారీ చేస్తారా, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి అగైన్ టేకప్ చేస్తారా లెవెల్స్ అనేది. ఎందుకంటే మనకు వచ్చేసి అగైన్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే మనకి ఈ లెవెల్స్నే మనం మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా మనం త్రూ అవుట్ అనేది క్యారీ అయితే చేసుకోవచ్చు అన్నట్లుగానే మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ మనకి స్టాప్ లాస్ అనేది ఇక్కడైతే బిల్డ్ అయ్యింది. చాలా తక్కువ స్టాప్ లాస్ అయితే బిల్డ్ అయ్యింది. అందువల్ల వచ్చేసి మనం ఇది త్రూ అవుట్ ద డే దీన్ని వాడుకోవచ్చు. అంటే మనకు వచ్చేసి మేజర్ లెవెల్స్ కాబట్టి మనం వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ యాజ్ పర్ ఈ యొక్క 30 యొక్క పాయింట్స్ ఏదైతే ఉందో దీన్ని మనము త్రూ అవుట్ ద డే తీసుకోవాలనుకున్నా మనం ఇక్కడ వచ్చేసి కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ వచ్చేసి మేజర్లీ వన్ డైరెక్షన్ వన్స్ ఇది వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ మేజర్లీ వన్ సైడ్ డైరెక్షనే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈరోజు మంచి ప్రాఫిట్స్ అయితే ఇక్కడ తీసుకోగలిగాము. సో ఇదే వచ్చేసి సేమ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మనము త్రూ అవుట్ కూడా క్యారీ చేయొచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటాము. అంటే మనకు వచ్చేసి ఈ లెవెల్ దగ్గర మనము అగైన్ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఈ లెవెల్ దగ్గర అంటే ఎక్కడైతే మనకు వచ్చేసి హాల్ట్ అవుతుందో అక్కడ వచ్చేసి మనకు కొన్ని చాలా రివర్సల్ అయితే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా మీరు ఏదైనా పొజిషన్ తీసుకున్నప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఓకే, సో రేపు వచ్చేసి ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనకు వచ్చేసి 24,672 ఇది వచ్చేసి మేజర్ సపోర్ట్ కింద నేను తీసుకుంటున్నాను. అండ్ వచ్చేసి నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,800 లెవెల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ టార్గెట్ 24,800 లెవెల్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్ బయింగ్కే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎందుకంటే మనకి లాస్ట్ క్యాండిల్స్ వచ్చేసి బయింగ్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ మనం ఈవెన్ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ కూడా మంచి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి పాజిటివ్ సైడ్ ఈవెన్ ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే అది కూడా మనకి పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుంది కాబట్టి మనకి 24,800 అండ్ మనకు వచ్చేసి 24,900 లెవెల్స్. ఓకే, అండ్ దెన్ 25,000 లెవెల్స్. ఈ లెవెల్స్ మనకి మేజర్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అండి నిఫ్టీలో. సో 25,000, 24,900, 24,800. సో ఇది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి, ఇది సెకండ్ టార్గెట్గా పెట్టుకోండి. ఓకే, సో రేపైతే కొంత మార్కెట్లో బుల్లిష్ మూమెంటం అయితే ఉండొచ్చు. లేదు మీరు బేరిష్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఇదైతే 24,650 దగ్గర మీరు వచ్చేసి బై చేసుకోండి. సో 24,650 దగ్గర మీరు వచ్చేసి డౌన్ సైడ్ బై చేసుకోండి విత్ టార్గెట్ ఆఫ్ 24,500. ఓకే, సో ఏదైనా మనకు వచ్చేసి సపోర్ట్ బ్రేక్ అవుతుందా, రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందా అనేది చూసుకొని మనం లెవెల్స్ అయితే జాగ్రత్తగా ట్రేడ్ అయితే చేయాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనకి మేజర్గా మనకి బ్యాంక్ నిఫ్టీ మనం వచ్చేసి మన ఇన్సైడ్ క్యాండిల్ ఇక్కడ చూడండి. మనం బ్యాంక్ నిఫ్టీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు ట్రేడ్ చేయండి, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయండి అనేది మనం ఇక్కడ ఇచ్చాము. సో మనకు వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే బ్రేక్ అయిందో అది స్టాప్ లాస్ కూడా మనకి
టచ్ అవ్వలేదండి. సో మేజర్గా మనకి బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి ఈరోజు మంచి ట్రేడ్ అయితే ఇచ్చింది, మంచి ట్రేడ్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు, మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు వచ్చేసి మంచి ట్రేడ్ అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చింది. రేపు ఎలా ఉండొచ్చు? సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ హోల్డ్ గుడ్, మంచిగా మనకి బ్యాంక్ నిఫ్టీలో కొంత స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మనకు వచ్చేసి పుట్ ఆప్షన్ సైడ్ వెళ్ళినా, కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో అయితే అలాంటిది అయితే జరగలేదు, ఓన్లీ వన్ సైడ్ సెల్లింగ్ ప్రెషరే ఉంది. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ చూపించామండి నిన్న ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. ఓకే, సో ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. నేను వచ్చేసి రేపు వచ్చేసి 54,825. సో 54,825 ఈ లెవెల్స్ మేజర్ సపోర్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50,076 అండ్ దెన్ 55,076. సో మేజర్గా వచ్చేసి నాకు ఈ లెవెల్స్ నాకు వచ్చేసి రేపు వచ్చేసి మేజర్ టార్గెట్ 1 టార్గెట్ 2 అన్నట్లు నాకు కనిపిస్తుందండి. ఫస్ట్ వచ్చేసి నాకు ఎంట్రీ అయితే ఇచ్చేసింది 54,932. సో అగైన్ 55,000 రౌండ్ ఫిగర్ దగ్గర మీద వచ్చేసి ఎంట్రీ తీసుకోండి. 55,200 ఇది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండి. 55,200 వచ్చేసి ఫస్ట్ టార్గెట్. అండ్ దెన్ మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అగైన్ ఈ లెవెల్స్ దగ్గర 55,500 అనేది మనకు వచ్చేసి సెకండ్ టార్గెట్గా కన్సిడర్ చేస్తున్నాము. కానీ రేపు వచ్చేసి ఒకవేళ మనకి ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే, ఏబీసీ ప్యాటర్న్ అనుకోండి, ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ 54,500 అనేది డౌన్ సైడ్ టార్గెట్ తీసుకోండి. సో అప్ సైడ్ అయితే మనం 55,000 దగ్గర అప్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నాను 55,000 దగ్గర. డౌన్ సైడ్ అయితే మాత్రం మనం 54,800 దగ్గర ఎంట్రీ తీసుకోండి విత్ టార్గెట్ ఆఫ్ 54,500. సో డౌన్ సైడ్ వచ్చేసి నేను ఏబీసీ ప్యాటర్న్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఆర్బీఐ వచ్చేసి రిలాక్సింగ్ రూల్స్ ఫర్ ఏఐఎఫ్ అంటే మనకు వచ్చేసి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి మేజర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సిడరింగ్ ఈజింగ్ ఇన్వెస్ట్మెంట్ నామ్స్ ఫర్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఇన్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అన్నట్లు చూస్తున్నాము. సో మనకు వచ్చేసి మేజర్గా ఇంతకుముందు మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఆర్బీఐ వచ్చేసి ఇంక్లూడింగ్ బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐఎఫ్స్లో మనకు వచ్చేసి కొంత రెగ్యులేషన్స్ పెట్టింది. సో అవి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కొంత ఈజీ చేస్తుంది అన్నట్లు చూస్తున్నాము. దీనివల్ల ఏంటంటే కొంత మార్కెట్లో లిక్విడిటీ అయితే పెరుగుతుంది. ఓకే, మార్కెట్లో లిక్విడిటీ అయితే పెరుగుతుంది, అదొక శుభపరిణామం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పవర్ గ్రిడ్ వచ్చేసి కన్సాలిడేషన్ ప్రాఫిట్స్ వచ్చేసి ఫాల్స్ అన్నట్లుగా ఇస్తున్నాము. సో ఇది ఒకసారి మీరు చూడండి, కొంత నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్లో ఉండొచ్చు. డిఎల్ఎఫ్ అయితే చాలా రోజుల తర్వాత మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చిందండి. సో ఇక్కడి నుంచి మనకి మంచి హైస్ అయితే టచ్ అయ్యే స్కోప్ అయితే ఉంది డిఎల్ఎఫ్. మనం వచ్చేసి బైకాల్ ఇస్తున్నాం దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎటర్నల్ షేర్స్ అనేది మనకి ఎంఎస్సిఐ నుంచి ఎక్స్క్లూజివ్, మనకు వచ్చేసి ఎంఐసిఐ నుంచి ఎక్స్క్లూజివ్ అన్నట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే ఎనీ స్టాక్ ఎంఎస్సిఐ నుంచి ఏదైనా మనకి బయటికి పోతుందంటే మాత్రం అది ఆ స్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, అది ఒక స్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఎంఐసిఐ అనేది ఒక కొలమానం అండి. ఓకే, అది ఒక కొలమానం. ఓకే, సో మనం వచ్చేసి కొన్ని స్టాక్స్ చూద్దాము. మేజర్గా ఇక్కడ చూడండి ఎటర్నల్ షేర్స్. సో ఎంఎస్సిఐ నుంచి ఎక్స్క్లూజన్ అయింది కదా, అందువల్ల మనకు వచ్చేసి కొంత డౌన్ఫాల్ ఉంది. ఇంకా కొంచెం డౌన్ఫాల్, మేజర్ సపోర్ట్ మనకి 200 లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. ఓకే, 200 లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది మేజర్ డౌన్ఫాల్. అండ్ మేజర్గా నేను ఇప్పుడు డిఎల్ఎఫ్ గురించి చెప్పాలండి. ఎందుకంటే డిఎల్ఎఫ్ షేర్స్ చాలా రోజుల తర్వాత మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో ఓవరాల్గా ఎంత మనకి 971 హై నుంచి మనకి 753 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి మంచి బౌన్స్ బ్యాక్ అయితే అవుతుందండి. సో దీనికి వచ్చేసి మంచి టార్గెట్ అయితే మనం వచ్చేసి నియర్ టు ట్రేడ్స్లో మంచి టార్గెట్ అయితే కనిపించబోతుంది. ఓకే, మనకి 900 లెవెల్స్ ఈజీగా రీచ్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది నాకు డిఎల్ఎఫ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. కుదరచాను.